ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనము ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక. తర్వాత ఆయన దోణి ఎక్కి గలిలయ సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒక మనుషుని ఒకని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభు గలిలయ సముద్రమును దాటి తన పట్టణములో ప్రవేశింపగా, యేసుక్రీస్తు ప్రభు పట్టణము నజరేతు ప్రవేశింపగా, జనులు ప్రభువును కలుసుకొనుటకు ఆయన ద్వారా స్వస్థత కార్యములు పొందుటకు ఒక పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని మంచం పట్టి ఉన్నాడు. ఆ వ్యక్తిని నలుగురు మనుషులు తీసుకొని వచ్చి ఉన్నారు. వారు ఎంత దూరం నుంచి వచ్చారో, ఎలా మోసుకుంటూ వచ్చారో మనము వర్ణించలేము. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడని వారికి ఎలా తెలిసింది? వారు ప్రభు మీద ఆధారపడి విశ్వాసముంచి అంత భారమైన పని చేయుటకై వారు నడుము బిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు వారి విశ్వాసము చూచి, ఎవరి విశ్వాసము చూడాలి? యేసు ప్రభు అయితే ఆ యొక్క రోగగ్రస్తుని యొక్క విశ్వాసం చూడాలి. కానీ ప్రభు చూసింది ఎవరి విశ్వాసాన్ని? ఆయనను రోగగ్రస్తుని యేసు నొద్దకు తీసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచి ఉన్నాడు. వారి యొక్క పట్టుదలను చూసి ఉన్నాడు. వారి యొక్క విశ్వాసమును చూచి ఉన్నాడు. వారు భరించిన భారమును కూడా ప్రభు చూసి ఉన్నాడు. అందువల్ల ఆయన యొక్క నోటితోని బిడ్డ అని కూడా పిలుస్తున్నాడు. అనగా ఆ రోగగ్రస్తుని యొక్క విశ్వాసమును కూడా ప్రభు చూశాడు. ప్రభువు చూసి ఆ యొక్క రోగాశయ మీద ఉన్న వ్యక్తితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండు, భయపడకు. భయపడుతూ ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు. ఇంత కష్టపడి నన్ను మోసుకొని వచ్చారు, ఆ ప్రభు నన్ను స్వస్థపరిస్తే బాగుండు. నేనైతే అడగలేను కదా, నాకు నోరు లేదు, కాలు చేయలేదు. ప్రభు నాయన దయ ఉంచితే బాగుండు అన్న భయముతో గజగజలాడుతూ ఉన్నాడు. అందువల్ల ప్రభు, బిడ్డ ధైర్యంగా ఉండు అన్నాడు. ఎవరూ చెప్పలేదు ఆయన గురించి, కానీ ఆ ప్రభు ప్రతి ఒక్కరి యొక్క హృదయం ఎరిగినవాడు. అందువల్ల ధైర్యంగా ఉండు అన్నాడు. అని ప్రభు అన్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. ఇక్కడ ప్రభువు ఆయనను స్వస్థపరుస్తారని కదా ఆ నలుగురు మోసుకొని వచ్చారు. ఆ విషయము మానివేసి ప్రభు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆ రోగితో చెప్పుట ఆశ్చర్యంగా ఉంది. అందువల్ల తప్పు పట్టుకుంటున్నారు శాస్త్రులు.
3వ వచనములో, ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు అని. ఎందుకు? పాపములు క్షమించుటకు దేవునికి అధికారం ఉంటుంది, కానీ ఈయన ఈ యేసు ప్రభు అయితే మనుష్యుడుగా ఉన్నాడు, వారి కంటికి మనుష్యుడుగానే అగుపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు చేయాల్సిన పని ఇతడు చేసి దేవదూషణ చేస్తూ ఉన్నాడు అని తమలో తాము ఆలోచించుకుంటూ ఉన్నారు, తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. అందువల్ల వారి తలంపులు ప్రభు ఎరిగినవాడు, ఆ తలంపులు ప్రభు గ్రహించినవాడు. కాబట్టి 4వ వచనములో, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచూ ఉన్నారు? ప్రభువు పాపములు క్షమిస్తే వీరికి నష్టమేంటి? అది ప్రభు చేయవలసిన పని కాదా? ప్రభు నష్టం చేశారా, లేకపోతే తప్పు చేశారా? ఆలోచన చేస్తే వారిది దుష్టతలంపు. కాబట్టి మీ హృదయములలో దురాలోచనలు ఎందుకు చేయుచున్నారు అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకు? ప్రభు వారి యొక్క హృదయ తలంపులు ఎరిగినవాడు కాబట్టి. వారు మనసులోనే మాట్లాడుకుంటున్నారు, కానీ హృదయంలో మాట్లాడుకుంటున్నారు, కానీ బయటికి లేదు. కానీ ప్రభుకెలా తెలుసు? ఆయన హృదయ రహస్యములను ఎరిగినవాడు కాబట్టి. ప్రభు ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? ఇక్కడ ఏదో ముఖ్యమైంది, ఏదో సులువైంది, ఏది కష్టమైంది అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు అక్కడ ప్రజలకు. ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఆ మాట విని, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్ము అని ప్రభు చెప్పి ఉన్నాడు. నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని ప్రభు చెప్పి ఉన్నాడు. ఎంత బాగుంది! హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. హల్లెలూయా! You may know that the Son of Man hath power on earth to forgive sins. Arise, take up thy bed and go unto your house. ప్రభు ఆజ్ఞ ఇచ్చేస్తాడు. ఆ రోగముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, ఆ రోగముతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! పక్షవాయువు గలవానితో ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకో. హల్లెలూయా! నువ్వు లేచి మంచం ఎత్తుకొని ఇంటికి పోమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభువును చూడగానే రోగాలు పారిపోతూ ఉన్నాయి. పక్షవాయువు గలవాని యొక్క చెవిలో ఈ మాటలు పడగానే ఆ పక్షవాయువు కలగ చేసిన అపవాది పారిపోయి ఉంటాడు. హల్లెలూయా! అందువలన ప్రభు చెప్పగానే వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను, మంచం ఎత్తుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా! ఎంత శక్తి! దేవుని మాటలో శక్తి, దేవుని నామములో శక్తి, దేవుని యొక్క చూపులో శక్తి, దేవుని యొక్క తాకిడిలో శక్తి, స్వస్థత శక్తి. దయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా! అంధకార శక్తులు ఉరికుతాయి నా ప్రియులారా. ఆ విధంగా ఇక్కడ విడుదల ఈ పక్షవాయువు గలవానికి జరిగింది. జనులు అది చూచి భయపడ్డారు. మనుషులకి ఇంటికి అధికారం ఇచ్చిన దేవుని మనుషులు మహిమపరిచి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప
ఆనందకరమైన కార్యం జరిగింది. కాబట్టి పాపములు క్షమించుట సులువా, నీవు మంచము ఎత్తుకొని నీ పెరపెత్తుకొని ఇంటికి లేచి నడువు అని చెప్పడం సులువా అని ప్రభు ప్రశ్నించినప్పుడు వారిచ్చిన ఆన్సరు మరి ప్రభువుకి ఎంత మాత్రం కూడా తృప్తికరంగా ఉండదు. ఎందుకనగా వారి యొక్క ఆలోచనలు అంతా కూడా ద్వేషముతో, కపటముతో, దేవదూషణతో మరి ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యములకే ఆటంకంగా వారు దూషించుచు మాట్లాడుకుంటూ ఉన్నారు తమలో తాము. ఆలోచించేద్దాం. దురాలోచనలు కలిగిన మనుషులు దేవునికి దూరముగా ఉండాల్సిందే. అందుకనే వారి హృదయాలు ప్రభుకి దూరంగా ఉన్నాయి. ప్రభు తన యొక్క పాపములన్నీ క్షమించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తర్వాత తన యొక్క శక్తి గల మాట, వాక్శక్తి ద్వారా ఆయన పాపముల చేత బంధించబడిన వారిని కూడా పారిపోయినప్పుడు కాళ్ళు, చేతులు, నోరు తిరిగి వచ్చింది. పక్షవాయువు గలవాడు స్వస్థత పొంది ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.